శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి గ్రహాల సంచారాన్ని బట్టి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, అలాగే డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా డిసెంబర్ నెలలో గ్రహాల స్థితిగతులు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, గ్రహాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో సూర్యుడు డిసెంబర్ 15వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉండి, ఆ తర్వాత డిసెంబర్ 16వ తేదీ ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ నెల చివరి వరకు ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. అదేవిధంగా డిసెంబర్ నెలలో కుజగ్రహం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో 6వ తేదీ వరకు, అంటే 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కుజుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 7వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ చివరి వరకు కూడా ధనుస్సు రాశిలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత బుధుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు తులారాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 6వ తేదీ నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు వృశ్చికంలోనే బుధుడు ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ బుధుడి సంచారంలో మార్పు జరుగుతుంది. అంటే మొత్తం మీద డిసెంబర్లో 28వ తేదీ వరకు బుధుడు వృశ్చికంలో ఉంటున్నాడు. ఇక గురుగ్రహం విషయానికి వస్తే, డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 4 వరకు, అంటే మొదటి 4 రోజుల్లో మాత్రం కర్కాటక రాశిలో గురువు ఉండి డిసెంబర్ 5వ తేదీ వక్రించి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 5 నుంచి నెల చివరి వరకు గురువు మిథున రాశిలోనే ఉంటాడు. ఇక శుక్రుడి విషయానికి వస్తే, శుక్రుడు డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. డిసెంబర్ 20వ తేదీ నుంచి ధనుసు రాశిలోకి వచ్చి డిసెంబర్ చివరి వరకు కూడా శుక్రుడు ధనుసు రాశిలోనే ఉన్నాడు. కాబట్టి డిసెంబర్ నెల మాస ఫలితాలను ఈ గ్రహాల సంచారం బట్టి, గ్రహాలు ఉన్న స్థితిని బట్టి మనం పరిశీలించి చూసుకోవాలి. అంటే ప్రధానంగా గ్రహాల సంచారంలో ఎప్పుడు మార్పు జరిగింది, గ్రహము ఏ రాశిలో ఉంది, సూర్యుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ గ్రహాలకు సంభవించిన మార్పులు డిసెంబర్ నెలలో ఎలా ఉన్నాయి, ఎప్పుడు ఏ రాశిలో ఉన్నాయి, ఆ గ్రహాల స్థితిగతులు, ఆ గ్రహాలలో వచ్చినటువంటి మార్పులు, ఆ మార్పులు మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయి, గ్రహాల పొజిషనింగ్, గ్రహాల స్థితిని బట్టి సంపూర్ణంగా ఒక్కొక్క రాశికి మాస ఫలితాలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో గ్రహాల సంచారం బట్టి మాస ఫలితాలు పరిశీలిస్తే, సూర్యుడు తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 15 రోజులు రెండో సంచారం చేస్తున్నాడు. తర్వాత 16 రోజులు మూడో సంచారం చేస్తున్నాడు. అంటే మొదటి 15 రోజులు యోగించట్లేదు, రెండో సంచారం యోగించదు. దానివల్ల డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు తులారాశి వాళ్ళు ఖర్చులతో సతమతం అయిపోతూ ఉంటారు. ఎక్స్పెండిచర్ అదుపులో పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్త పాటించినా ఏదో ఒక విధంగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. తలనొప్పి, కంటి సమస్యలు, వీటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. ఈ సమస్యలు డిసెంబర్ 15 వరకు కనిపిస్తాయి. కానీ డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు సూర్యుడు 3వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు. దానివల్ల ఆరోగ్యం బలపడుతుంది, కోల్పోయిన ప్రమోషన్ అందిపుచ్చుకోగలుగుతారు, శారీరక సుఖం ఉంటుంది, మానసిక ఉల్లాసం ఉంటుంది, తలపెట్టిన కార్యక్రమాలు ఆటంకం లేకుండా పూర్తి చేసుకుంటారు, జీవిత భాగస్వామి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు వచ్చేలాగా సహకరిస్తారు. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్యలోనే సూర్యుడి బలం లేదు. ఈ సమయంలో రోజు ఓం సవిత్రే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళటం ద్వారా డిసెంబర్ 1 నుంచి 15 మధ్యలో సూర్యుడి బలాన్ని పెంచుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే డిసెంబర్ నెలలో కుజుడి సంచారం బట్టి ఫలితాలు పరిశీలిస్తే, మొదటి 6 రోజులు కుజుడు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 25 రోజులు మూడో సంచారం చేస్తూ పూర్తిగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు, బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మొదటి 6 రోజులు, అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 6 మధ్యలో మాత్రం కుటుంబంలో అకారణ కలహాలు వస్తూ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారు. అనవసరపు పట్టుదల పంతాలకు వెళితే మాత్రం, అహం పెంచుకుంటే మాత్రం భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోయే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఈ మొదటి 6 రోజుల్లో గోమాతకు తినిపించండి. అలాగే ఓం అం అంగారకాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు కనీసం 21 సార్లు మనసులో చదువుకోండి. దానివల్ల
ఈ కుజుడు ఫ్యామిలీలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రం తులారాశి వాళ్ళకి 3వ స్థానంలో కుజుడు ఎంత అద్భుత ఫలితాలు ఇస్తాడంటే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే కావలసినటువంటి వస్తువులన్నీ సమకూర్చుకోగలుగుతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి మొండి బాకీలన్నీ వసూలవుతాయి. దీర్ఘకాల వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. మంచి వాళ్ళు పరిచయం అవుతారు. సత్సంబంధాలు పెరుగుతాయి. అనూహ్యంగా ధనప్రాప్తి యోగం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలకు లోటు ఉండదు. అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ధనప్రాప్తి యోగం ఉంది. సర్వకార్య సిద్ధి ఏర్పడతాయి. అంటే డిసెంబర్ 6వ తేదీ తర్వాత మాత్రం చివరి వరకు కుజుడు బ్రహ్మాండంగా యోగించడం వల్ల తులారాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. డిసెంబర్ 7 నుంచి నెల చివరి వరకు కుజుడు ఎక్సలెంట్ రిజల్ట్స్ ఇస్తాడు. అలాగే బుధుడి సంచారాన్ని బట్టి డిసెంబర్ నెలలో ఫలితాలు పరిశీలిస్తే బుధుడు మొదటి 5 రోజులు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో మీరేం చేస్తారంటే తులారాశి వాళ్ళు అనవసరమైన విషయాల్లో, మీకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకొని గొడవలు కొని తెచ్చుకుంటారు. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో మీరు వేలు పెట్టకండి, తలదూర్చకండి. చెడ్డవాళ్లతో స్నేహం చేయటం వల్ల చెడు అలవాట్లు ఏర్పడతాయి. కాబట్టి ఈ మొదటి 5 రోజుల్లో 5వ తేదీ వరకు జాగ్రత్తగా చెడ్డవాళ్ళకు దూరంగా ఉండండి. అకాల భోజనం ఉంటుంది, దాని నుంచి బయటపడి వేళకు ఆహారం తీసుకోండి. చెడ్డవాళ్లే మిత్రులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 5 మధ్యలో ఎవరైతే చెడ్డవాళ్ళని అనిపిస్తారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. వాళ్ళ చెడు అలవాట్లు కొని తెచ్చుకోకండి. సమయానికి భోజనం చేయండి. వేరే వాళ్ళ మధ్యలో తలదూర్చకండి. ఈ జాగ్రత్తలు డిసెంబర్ 5 వరకు పాటిస్తే మళ్ళీ డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 28 వరకు బుధుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల ప్రణాళికాబద్ధంగా మంచి పట్టుదలతో అన్ని విజయాలు సాధించగలుగుతారు. మంచి వాళ్ళతో స్నేహాలు పెరుగుతాయి. మంచి అలవాట్లు అవుతాయి. మంచి పనుల్లో పాల్గొంటారు. కార్యసిద్ధి లభిస్తుంది. మంచి విందు భోజనం చేస్తారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం చేస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏ కార్యక్రమంలో ఎవ్వరితో వ్యతిరేకత ఉండదు. అందరూ అనుకూలంగానే ఉంటారు. బంధుమిత్రుల్లో కూడా గౌరవం సంపాదించుకోగలుగుతారు. ఆ ప్రయోజనాలన్నీ కూడా బుధుడి వల్ల డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 28 వరకు తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడి సంచారాన్ని బట్టి ఫలితాలు తీసుకుంటే శుక్రుడు 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 19 రోజులు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 19 వరకు 2వ స్థానంలో సంచారం వల్ల ప్రధానంగా తులారాశి పురుషులకి స్త్రీలతో సరస సల్లాపాలు పెరుగుతాయి. స్త్రీల వల్ల అనేక లాభాలు పొందగలుగుతారు. తులారాశి స్త్రీలైతే పురుషుల వల్ల లాభాలు పొందుతారు. అలాగే వివాహితులైన వాళ్ళు ఓర్పు సహనంతో విజయాలు సాధిస్తారు. కానీ డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో మాత్రం శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆ సమయంలో మాత్రం పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్ మోసం చేయటం వల్ల బిజినెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పార్ట్నర్స్ని నమ్మకండి. పార్ట్నర్స్ విషయానికి చాలా ప్రణాళికాబద్ధంగా అప్రమత్తంగా వ్యవహరించండి. అలాగే ఈ డిసెంబరు 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో శుక్రుడు యోగించకపోవటం వల్ల మీకు డబ్బులు అప్పుగా ఇచ్చిన వాళ్ళే మనసుకు బాధ పెట్టేలాగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటప్పుడు ఓర్పుతో ఒక ప్రణాళికతో స్కెచ్ వేసుకొని ఆ సమస్య నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. అనవసరమైన భయానికి లోను కాకుండా, అయోమయానికి లోను కాకుండా ఈ సమస్య నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 31 మధ్యలో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే తులారాశి వాళ్ళు పార్ట్నర్స్ విషయంలో జాగ్రత్తగా ఉంటే అసలు ఇలాంటి సమస్య అనేదే రాదు. ఒకవేళ సమస్య వచ్చినట్లయితే అటువంటప్పుడు ఒక ప్రణాళిక ప్రకారం వెళితే ఆ సమస్య నుంచి బయటపడతారు. సమస్య అనేది అసలు రాకుండా ఉండాలంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించండి. లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి శుక్రవారం పూట ఈ సమయంలో దానం ఇవ్వండి. అలాగే శ్రీమాత్రే నమః మంత్రం జపం చేసుకోవటం, ప్రతిరోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకోవటం, లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినటం ద్వారా ఈ సమస్య రాకుండా దాని నుంచి బయటపడవచ్చు. అలాగే తులారాశి వాళ్ళకి డిసెంబర్ 5 తర్వాత గురువు ట్రాన్సిట్లో మార్పు వల్ల అద్భుతమైనటువంటి జాక్పాట్ కొడుతున్నారు. అదేంటంటే గురువు వక్రించి మిథునంలోకి రావటం వల్ల డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 31 వరకు భాగ్యస్థానంలో గురువు సంచారం ఉంటుంది. దీని ప్రభావం వల్ల వంశపారంపర్య ఆస్తులు కలిసి వస్తాయి. పిత్రార్జిత ఆస్తులు కలిసి వస్తాయి. పెద్ద పెద్ద మొండి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. ధనపరంగా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అంటే డిసెంబర్ నెలలో తులారాశి వాళ్ళకి సూర్యుడు బ్రహ్మాండంగా చివరి 15 రోజులు యోగిస్తున్నాడు.
అలాగే కుజుడు మొదటి 6 రోజుల తర్వాత బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. గురువు డిసెంబర్ 6 నుంచి నెల చివరి వరకు యోగిస్తున్నాడు. అలాగే బుధుడు కూడా డిసెంబర్ 6 నుంచి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే మేజర్ ప్లానెట్స్ ఎక్కువ కాలం డిసెంబర్ నెలలో యోగిస్తున్నాయి కాబట్టి తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బ్రహ్మాండమైన జాక్పాట్లు ఎక్కువ కొట్టే అవకాశాలు ఉన్నాయి. మాస ఫలితాలు బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 8, 11, 15, 20, 27, 29. ఇవి అనుకూల తేదీలు. ఈ సమయంలో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 13, 18, 23, 25. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. మొత్తం మీద తులారాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అద్భుతమైన శుభ ఫలితాలు అందుకోబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పును బట్టి, గ్రహాల స్థితిగతులను బట్టి మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ద్వాదశ రాశుల వాళ్ళు గ్రహాల సంచారంలో మార్పు జరగటం వల్ల ఆ గ్రహం అనుకూల ఫలితాలు ఇస్తోందో వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాలిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, గ్రహాలిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి జ్యోతిష శాస్త్ర పరంగా పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.